వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు భాద్రపద మాసం చవితి నాడు మన వినాయకుడి పూజ అందరిండ్లలో జరుపుకుంటున్నారు. అందరికీ శుభాకాంక్షలు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి పుట్టినరోజు. ఆ గౌరీ శంకరుల పుత్రుడు, అలాగే విఘ్నాలకు అధినాయకుడిగా ఉన్న రోజు కూడా ఈరోజే. సో గణనాథుడిగా ఆయన్ని మనం పూజలు చేస్తాం. భాద్రపద మాసం వర్ష ఋతువులో వస్తుంది. సో ఇందులో ఆధ్యాత్మికత, సామాజికత రెండూ మనకి తెలుస్తుందన్నమాట. మన పూజా విధానాలలోనే మన ఋషులు మునులు మనకు ఎన్నో విధాలుగా మన చేత ఇలా ప్రాక్టీస్ చేయించారనమాట. సో ముందుగా గణనాథుడు ప్రథమ పూజ్యుడు. అన్ని విఘ్నాలను తొలగించే ఈ వినాయకుడు పిల్లల విషయంలో ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, వినాయకుడికి పెద్ద తల ఉంటుంది. పెద్ద తల అంటే అంతటి జ్ఞానార్జన చెయ్యాలి అని పిల్లలకి సూచిస్తూ ఉంటారు. అంటే మనం ప్రతి ఒక్కటి శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి అనే సూచన కనిపిస్తుంది. అలాగే వినాయకుడికి చిన్న చిన్న కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, చిన్న కళ్ళు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఆయన దృష్టి ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ అంత తీక్ష్ణంగా ఉండాలి అని మనకి సింబాలిక్గా చెప్తారు. అలాగే ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, అంటే ఎక్కువగా వినమని, వినడం నేర్చుకోవాలి. మనకి స్కూల్లో స్టూడెంట్స్కి ఎక్కువగా కావాల్సిన ఒక ముఖ్యమైన గుణం మనకి LSRW అని మనం అంటాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అందులో మొట్టమొదటిది లిజనింగ్. ముందు మనం వినడం నేర్చుకుంటేనే మనం ఏదైనా నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. సో పెద్ద పెద్ద చెవులు మనకి సింబాలిక్గా చెప్తున్నాయి. మనం వినాలి, ముందు ఏం చెబుతున్నారు అన్నది అర్జన చేసుకోవాలి, వినాలి, విని అర్థం చేసుకోవాలి. అలాగే ఆయనకి తొండం ఉంటుంది. తొండం అంటే దాంట్లో ఏదైనా మనం ఏ విషయానైనా తీక్ష్ణంగా గ్రహించగలగాలి. అలాగే స్మెల్ చేయొచ్చు మనం, అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే అంత అలర్ట్గా ఉండాలి అని మనకి సింబాలిక్గా చూపిస్తున్నారు స్వామి. అలాగే నోరు ఆ తొండంతో కప్పిబడేసి ఉంటుంది, మనకు కనిపించదు. దాని అర్థం కూడా ఏమని చెబుతున్నారంటే మనం తక్కువ మాట్లాడాలి, విషయాన్ని ఎక్కువగా వినాలి, అర్థం చేసుకోవాలి అని. సో స్టూడెంట్స్కి ఈ లక్షణాలన్నీ ఉండాలనే వినాయకుడు మనకి సింబాలిక్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే మనకి ఇందాకే చెప్పినట్లు మనకి ఆధ్యాత్మికతో పాటు సామాజిక స్పృహ కూడా మనకి ఋషులు మునులు అలవర్చారు. ఎలా అంటే భాద్రపద మాసం వర్ష ఋతువులో వస్తుంది.